ఇండస్ట్రీకి చాలామంది డైరెక్షన్ చేయాలని ఎంతోమంది యంగ్స్టర్స్ సినిమా ఇండస్ట్రీకి వస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ వాళ్ళు చేసే జాబులు పక్కన పెట్టి అండ్ బిజినెస్ పక్కన పెట్టి మరి సినిమా ఇండస్ట్రీకి డైరెక్షన్ చేయాలని వస్తున్నారు. సో అలాంటి వారందరికీ కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ అంటూ నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలో కరెక్ట్గా లేదు. వాళ్ళు చేస్తే ఏంటంటే వాళ్ళకున్న నాలెడ్జ్తో యూట్యూబ్లో అవి చూసుకునే సో వాళ్ళకున్న బేసిక్ నాలెడ్జ్తో ఏంటంటే షార్ట్ ఫిల్మ్ చేయడం. సో ఆ షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో తప్పులు తెలుసుకుంటూ ఇంకా మోర్ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ డెమో షూట్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ సెటిల్ అవ్వడానికి ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటూ వస్తున్నారు అనమాట. సో అలాంటి కొత్తగా వచ్చే టెక్నీషియన్స్కి ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మినిమం బేసిక్స్ తెలిస్తే ప్రొఫెషనల్గా షార్ట్ ఫిల్మ్ కానీ డెమో షూట్స్ కానీ చిన్న ఫీచర్ ఫిల్మ్స్ కానీ హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మినిమం బేసిక్స్ కూడా తెలియకుండా డైరెక్షన్లో అంటే మనము ఒక థాట్ని మనం అనుకున్నప్పుడు ఏంటంటే ఆ థాట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, సినిమాటిక్గా ఎలా డెవలప్ చేసుకోవాలి, రెండోది ఏంటంటే దానికి సీనిక్ ఆర్డర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సీన్ టు సీన్ క్రియేట్ చేసుకుంటూ మొత్తం సినిమాని ఎలా క్రియేట్ చేసుకోవాలి, సీనిక్ ఆర్డర్ తర్వాత ఒక్కొక్క సీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆ సీన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఫ్లో ఏంటి, ఎండింగ్ ఏంటి. సో దాని తర్వాత ఏంటంటే ఓవరాల్గా ఆ స్క్రిప్ట్ని స్క్రీన్ ప్లే వైజ్ ఎలా మౌల్డ్ చేసుకుంటూ రావాలి, ఎలా ప్రజెంట్ చేస్తే మనము సినిమాని జనాలు చూస్తారు. సో దాని తర్వాత ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ ప్రిపరేషన్లో డైలాగ్ వర్షన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో మొత్తం డైలాగ్ వర్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క సీన్ని షార్ట్ డివిజన్ ఎలా చేసుకోవాలి, ఒక్కొక్క సీన్ని ఎన్ని షార్ట్లుగా మనం డివైడ్ చేసుకుంటే ఆడియన్స్ చూడడానికి కన్వే అవుతుంది. సో కన్వే కాదు, ఇవన్నీ ప్లస్లు మైనస్లు ఇవంతా డైరెక్షన్లో మీరు తెలుసుకుంటే కానీ మినిమం బేసిక్స్ తెలుసుకుంటే కానీ మీరు పూర్తి స్థాయి డైరెక్టర్ కాలేరు. సో అయితే వీటన్నిటితో పాటు మనం స్క్రిప్ట్ మీద పేపర్ మీద ఎన్నైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయి. ఒక డైరెక్టర్గా మనం నిలబడాలి అంటే 24 క్రాఫ్ట్స్ని మనం హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఫస్ట్ కాపీ వరకు వచ్చే వరకు డైరెక్టర్ బాధ్యత చాలా కీలకంగా ఉంటుంది. సో ఆన్ లొకేషన్లో మరీ కీలకంగా ఉంటుంది, ఎందుకంటే తన గైడెన్స్లోనే మొత్తం ప్రొడక్షన్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే మీరు అనుకున్న సీన్ లేవో, మీరు అనుకున్న కథ ఏదో ఒకటి అనుకుంటే అక్కడున్న ప్రాబ్లమ్స్తో ఏంటంటే కాంప్రమైజ్ అయిపోయి రకరకాల తలనొప్పులతో మీరు ఏంటంటే ఒక షేప్ అనుకుంటే ఇంకో షేప్ వచ్చేస్తుంది సినిమా. సో ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇన్ని క్వశ్చన్లకి ఏంటంటే మీరు ఆన్సర్ ప్రిపరేషన్ కరెక్ట్గా కావాలి అనుకుంటే ఏంటంటే మనకు ఏదైనా కూడా మినిమం బేసిక్స్ తెలుసుకునే ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈజీ సినిమా అన్ని కోర్సుల మీద, అన్ని డిపార్ట్మెంట్స్ మీద డిఫరెంట్ కోర్సులని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకుంటూ వస్తుందన్నమాట. ఈవెన్ డ్యాన్స్ దగ్గర నుంచి యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ అండ్ డిఓపి ట్రైనింగ్, ఎడిటింగ్ ఇవన్నిటినీ మొత్తం పూర్తిగా ఈజీ సినిమా సింపుల్ నామినల్ పేమెంట్తో చిన్న ఖర్చులతో మీరు హ్యాపీగా 3 నెలల ట్రైనింగ్ హ్యాపీగా తీసుకునేసి ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్గా మీరు సెటిల్ అవ్వడానికి ఈజీ సినిమా కావాల్సిన సపోర్ట్ మీకు చేస్తుంది. సో ఏప్రిల్ 10th నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో డైరెక్షన్ వింగ్లో మినిమం బేసిక్స్ తెలుసుకునేసి ప్రాక్టికల్గా మీకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి ఇవన్నీ తెలుసుకోవడానికి మీకు థియరీ రూపంలో కాకుండా అలా అక్కడ కూడా అన్నీ తెలుసుకొని ప్రాక్టికల్గా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఈ సినిమా ప్రొడక్షన్స్లోకి ఇమ్మీడియట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని ఇమ్మీడియట్ ఈ సినిమా మన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచే టెక్నీషియన్లు తీసుకుంటూ కంటిన్యూగా మన ప్రొడక్షన్స్లో వారికి వర్క్ ఇస్తూ వారు ప్రొఫెషనల్గా డైరెక్టర్గా ఎదగడానికి ఈజీ సినిమా మ్యాక్సిమం సపోర్ట్ చేసుకుంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. సో ఈ ప్రాసెస్లో మీరు ట్రైనింగ్ పీరియడ్లో 3 నెలల ట్రైనింగ్ పీరియడ్లో కంటిన్యూగా మినిమం బేసిక్స్ తెలుసుకుంటూ ఓ పక్క మన ఈజీ సినిమా ఆఫీస్లోనే గ్రీన్ మ్యాట్ షూట్స్ జరుగుతుంటాయి, ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో పూర్తిగా ఒక సినిమా వాతావరణంలో మీరు అక్కడే 3 months మీరు స్పెండ్ చేసుకుంటూ హ్యాపీగా కంటిన్యూగా షూట్స్కి వస్తూ ఇవన్నీ చేసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో మీకు ఏంటంటే ఒక సినిమా ప్రొడక్షన్ ఎలా చేసుకోవచ్చు, ఏం చేస్తే ఒక డైరెక్టర్గా నిలబడవచ్చు అనే ఒక అవగాహన ఉంటుంది. దాంతోపాటు రేపొద్దున మీరు డైరెక్టర్ కావాలనుకున్నప్పుడు అంటే ఏదైనా సపోర్ట్ కావాలి అనుకుంటే ఈజీ సినిమా నుంచే హ్యాపీగా సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఎంతోమంది ఏంటంటే మీకు ఇందాకే చెప్పినట్లు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు జస్ట్
వాళ్ళకి ఏవో మినిమం బేసిక్స్ నేర్పించేసి ఇలా ఉంటుందని చెప్పేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా అలా వదిలేస్తున్నారు. అలా కాకుండా మీరు నిలబడేంత వరకు ఈజీ సినిమా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఈ అవకాశాన్ని హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాము. ఇది కమర్షియల్ వింగ్ కాదు. హ్యాపీగా ఒకరినొకరు మనం సపోర్ట్ చేసుకుంటూ మనం డెవలప్ అవ్వడానికి మన వంతు సపోర్ట్ ఒకరినొకరు మనం సపోర్ట్ చేసుకుంటూ హ్యాపీగా డెవలప్ అవుదాం. సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా 10 మందికి సపోర్ట్ అవుతుంది అనమాట. సో అలా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకు మనమే సపోర్ట్ అవుతూ ఫిల్మ్ ఇండస్ట్రీలో హ్యాపీగా ఎదుగుదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 9652495623. నంబర్ మరోసారి రిపీట్ చేస్తున్నాను, 9652495623. ఈ నంబర్కి కమ్యూనికేషన్లకి వాట్సాప్ కమ్యూనికేషన్కి రండి. హ్యాపీగా మీకు కావాల్సిన గైడెన్స్ నా నుంచి ఉంటుంది. సో ఏప్రిల్ 10th నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ ఫర్దర్ కోర్సెస్ కావచ్చు, మీరు ఏ కోర్స్ అయినా కూడా హ్యాపీగా 6th నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. సో హ్యాపీగా ఎంటర్ అవ్వండి. ప్రొఫెషనల్ డైరెక్టర్గా, ఒక మంచి డైరెక్టర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు నిలబడడానికి ఈజీ సినిమా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.